ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విపక్ష ఇండి కూటమి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై విపక్ష కూటమి కసరత్తు చేస్తుండగా తమకు సీట్లు ముఖ్యం కాదని, తాము విజయం సాధించడమే ముఖ్యమని కూటమి పార్టీలు ఐక్యతను కనబరుస్తుండడం బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. బీహార్లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని అధికార, విపక్ష కూటమి పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని భావిస్తున్న విపక్ష ఇండి కూటమిలో ఇప్పటి నుండే సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. నెల రోజుల్లోగా విపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే విపక్ష కూటమిలో కసరత్తు మొదలైంది. కూటమి స్ఫూర్తితో సామరస్యపూర్వక వాతావరణంలో సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు భావిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విపక్ష ఇండి కూటమి ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, గెలిపే ముఖ్యమని ఏకైక నినాదంలో ముందుకు సాగుతున్నట్లు విపక్ష కూటమి పార్టీలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీహార్లో మెజారిటీ స్థానాలను గెలిచేందుకు అవసరమైతే సీట్లను త్యాగం చేయడానికైనా సిద్ధమేనని, తమ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని తేల్చి చెబుతున్నాయి. మరోవైపు విపక్ష కూటమి నుంచి తాము పెద్ద సంఖ్యలో సీట్లు కోరబోమని, గెలిచే అవకాశాలున్న స్థానాలను వదులుకోమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెబుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో రసవత్తర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో విపక్ష కూటమి పార్టీలో ఐక్యతారాగం పాడుతుండడం ఆ కూటమికి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాల ఇండి కూటమికి చెందిన ఆర్జేడీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఆర్జేడీ అత్యధికంగా 75 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా ఆ పార్టీకి 23.5% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను గెలుపొందగా 9.6% ఓట్లను పొందింది. ఇక సిపిఐ-ఎంఎల్ 3.2% ఓట్లతో 12 సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఎన్డీఏ కూటమి పార్టీలో బీజేపీ అత్యధికంగా 74 సీట్లను సాధించింది. బీజేపీకి 19.8% ఓట్లను పొందింది. ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ 15.7% ఓట్లతో 43 సీట్లను దక్కించుకుంది. నితీష్ కుమార్ కూటములను మార్చడం కారణంగా బీహార్లో ప్రభుత్వాలు మారాయి. అయితే సీఎం సీటు మాత్రం నితీష్ కుమార్కే దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ బరిలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సైతం అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఇటీవల చిరాగ్ పాస్వాన్ తన తండ్రి కలను సాకారం చేస్తారని చేసిన వ్యాఖ్యలతో బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మరోవైపు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం జనసురాజ్ పార్టీని స్థాపించి ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ సమరం ఈసారి రణరంగాన్ని తలపించేలా హోరాహోరీగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో విపక్ష ఇండి కూటమి ఉంది. సీఎం నితీష్ కుమార్ పాలనపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని విపక్ష కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. బీహార్లోని వివిధ జిల్లాల్లో ఉన్న విభిన్న సమస్యలపై గళం విప్పడం ద్వారా అక్కడి ప్రజలకు చేరువ కావాలనే ఆలోచనతో విపక్ష ఇండి కూటమిలోని రాజకీయ పార్టీలు అందుకు తగిన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈసారి విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో కుల సమీకరణాలు, బలమైన అభ్యర్థులు అనే 2 అంశాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న స్థానాల పేర్లు, నేతల పేర్లతో కూడిన సమాచారాన్ని పార్టీలన్నీ అందించాక వాటిని ఇండి కూటమి స్టీరింగ్ కమిటీ పరిశీలించి సీట్ల సర్దుబాటుపై సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విపక్ష ఎన్డీ కూటమికి దిక్సూచి లాంటి కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత కొన్ని నెలలుగా బీహార్లోని ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జోరును చూసి వారు గత ఎన్నికల్లో పోటీ చేసిన 70 స్థానాలకు అదనంగా మరిన్ని సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
తమకు ఏ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి, తమ పార్టీలో బలం ఉన్న అభ్యర్థులెవరు అనే సమాచారాన్ని సేకరించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు సర్వేలు చేయించింది. ఆ సర్వే అంచనాల ఆధారంగా తమకు విజయ అవకాశాలు ఉన్న స్థానాలనే విపక్ష కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను కాకుండా తాము గెలిచే స్థానాలను మాత్రమే అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే తమకు సీట్లు ముఖ్యం కాదు, ఎన్నికల్లో విపక్ష కూటమి విజయమే ముఖ్యమని ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం విపక్ష కూటమి గతంలో కంటే భిన్నంగా అడుగులు వేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విపక్ష ఇండి కూటమి ప్రణాళికలు రచిస్తోంది. అయితే విపక్ష కూటమి పార్టీలు సీట్ల పంపకాల వివాదాలు తలెత్తకుండా సర్దుబాటు చేసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాయి. విపక్ష కూటమి పార్టీలు కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలని చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాలి.